హలో అండి. అందరూ శ్రీరామనవమికి ఏం చేసుకున్నారు? పానకం, వడపప్పు. ఈరోజు గుడికి వెళ్ళారా అందరూ? మేమైతే మాకు దగ్గరలో ఆంజనేయుల స్వామి గుడి ఉంది. ఇంకా అక్కడికైతే 10 సంవత్సరం ఆడికే వెళ్తాం మేము. ఇంక ఈసారి కూడా అక్కడికి వెళ్ళాము. మా తోడుకోడళ్ళు మేము పిల్లలను తీసుకొని. ఇంక బడున్నోళ్ళు బడికి పోయారు, బడిలేనోళ్ళు మాతోటి వచ్చారు పిల్లోళ్ళు. ఇంక ఇక్కడైతే లోపల 3 ప్రదక్షిణలు చేసుకొని చిన్న శివలింగం ఉంటుంది. ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము. ఇంకా అక్షణ కూడా చేయించుకొని ఈరోజు ఇంకా అందరి పేర్లు చదివించుకొని కాసేపు గుళ్ళో కూర్చొని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా మెల్లగా బయటకు వచ్చాము. ఈలోపు కళ్యాణం స్టార్ట్ అయ్యింది. ఇంక అందరూ అక్కడ చూపిస్తున్నారు. జీలకర్ర బెల్లం పెడుతున్న తలంబ్రాలు పోసేది. కళ్యాణం అయితే తొందరగానే చేసేసారు. 1 గంట లోపు అయిపోయింది. దూరంగా కూర్చొని ఉన్నాము, ఖాళీ లేదు అక్కడ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకెక్కడైనా దేవుడే కదా. ఇంక మెల్లగా చూసేసి నిమ్మలంగా కాసేపు కూర్చొని ఇంకైతే పక్కన భోజనాలకు ఏర్పాట్లు అవుతున్నాయి. ఇంకా అక్కడైతే ఫుల్ జనాలు తొక్కిసలాటలాగా ఉంటుంది ప్రతిసారి. ఈసారి అయితే మండపం ఇటు సైడ్ కట్టారు. ప్రతిసారి అయితే గుడి ముందు ఆ కాళ్ళు కడుక్కునే కాడ అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ కట్టేవాళ్ళు. ఈసారి అయితే బాగా చేశారు. ప్రశాంతంగా భోజనాలు చేసి వచ్చేసాం.